హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం టీఎస్ దోస్త్ 2020కి సంబంధించి ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలన్నది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వెబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన టీఎస్ దోస్త్ 2020 గురించి డిగ్రీ కాలేజీల గురించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలన్నది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొదటిగా టీఎస్ దోస్త్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు రిపోర్టింగ్ చేసుకున్న కాలేజీలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నట్టు అలాట్మెంట్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ దోస్త్ ఐడి పైన బ్లాక్ కలర్లో 3 లైన్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ పేజ్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ని మనం వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. కాబట్టి కాలేజెస్ని సెర్చ్ చేయడం కోసం 2 సెర్చింగ్ టైప్స్ యూనివర్సిటీ నేమ్స్ అని ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం ఒకటే కాలేజ్ కాబట్టి అవన్నీ ఏమీ లేకుండా కేవలం మీరు సీట్ని కన్ఫర్మ్ చేసుకున్న కాలేజ్ నేమ్ మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ కాలేజ్లో మీరు చేరాలనుకున్న గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవటం కోసం ఇక్కడ కోర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఇంటర్లో చదివినటువంటి గ్రూప్స్కి డిగ్రీలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గ్రూపులలో ఏ గ్రూపులు అయితే ఈ కాలేజ్లో ఉన్నాయో ఆ గ్రూపుల్ని ఇక్కడ చూపిస్తుంది. సో మీరు చేరాలనుకునే గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ని ఏ మీడియంలో చదవాలనుకుంటున్నారన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కాలేజ్లో మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ ఏ మీడియంలో అయితే అందుబాటులో ఉందో ఆ మీడియాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్స్ టైప్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు చేరాలనుకున్న కోర్స్ ఏ టైప్ అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్ కోర్సా, లేక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సా, లేక రీస్ట్రక్చర్డ్ కోర్సా అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం క్రిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కోడ్ని ఈ ఎంటర్ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అనేది వెబ్ ఆప్షన్లో సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాలేజీలో లేనటువంటి మీడియాని సెలెక్ట్ చేసుకుంటే లేదా లేనటువంటి కోర్స్ టైప్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అనేది సేవ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇక కోర్స్ మీడియాని కూడా చేంజ్ చేసుకునే వాళ్ళు ఇదే ప్రాసెస్ ప్రకారం కోర్స్ మీడియాని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈ ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి November 21 రోజు రిలీజ్ కానున్నాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్లో సీట్ అలాట్ అయితే ఇంతకుముందు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజీలలో ఏ కాలేజీకి ఏ గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ దగ్గరగా ఉంటుందన్నది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.